ఏ ఒక్క ఇలా బీఆర్ఎస్ పార్టీకి అదైతే ఇర్రిలవెంట్ పార్టీ అయిపోయింది కదా. అతి తక్కువ కాలంలో మేము అనుకునేప్పుడు వీళ్ళు మానవ సంబంధాలు లేవు, ఈ పార్టీలో పరస్పర అవసరాల సంబంధాలు తప్ప ప్రేమపూర్వక సంబంధాలు లేవని చెప్పేది. 2 రాళ్ళు వేసే ఈ 10 ఏళ్ళకి పోయిన తర్వాత 2 రాళ్ళు వేసేవాడు 4 రాళ్ళు వేసిపోతారని చెప్పినాం. ఇలా దగ్గర అత్యంత సన్నిహితులు వాళ్ళంతా పోతున్నారు. ఇలా చేవెళ్ళ ఎంపీ గారు పోయిండు. నేను ఆయన కోర్ కమిటీలో ఉండే పోయిండు కదా. అనేక మంది కేశవరావు గారు గీ వయసులా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినండి మొన్న అంతకుముందు పొన్నాల లక్ష్మయ్య గారు పోయినప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడో ఒకసారి వినండి మీరు. ఇవాళ ఎట్లా తీసుకుంటారు మరి? ఆయనకు రాజ్యసభ 12 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత, సొంతంగా కూతురుకు మేయర్ ఇచ్చిన తర్వాత, కొడుకు చైర్మన్ ఇచ్చిన తర్వాత ఇవాళ ఆయన పోతా అంటుండు. ఓకే, నువ్వు ఎట్లా తీసుకుంటావు చెప్పండి? గీ ముసల్తానానికి కడియం శ్రేయ ఇష్యూ ఉంది. అంతకుముందు ఏమని మాట్లాడు రేవంత్ రెడ్డి గారు? దళితుడే కాదని మాట్లాడు. దళితుడే కాదని మాట్లాడిన నీవు ఆ రికార్డులన్నీ కోడై కూస్తా ఉంటే ఇలా మళ్ళీ తీసుకుపోయి నువ్వు టికెట్ ఇస్తున్నావు. నీచేంది, నీ జాతి ఏంది అడగటం లేకనా? అంటే అధికారం రాగానే మొత్తం మారిపోతుందా? సేమ్ అట్లనే ఇంకొక ఇష్యూలో కూడా చేసిండు. సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రి అయింది. వీళ్ళు పిచ్చి కుక్కలను కొట్టినాడు, కొట్టి సంపాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు కామన్ సెన్స్ రాజీనామా చేయాలి. రాజీనామా చేయకుండా నువ్వు మంత్రి పదవి ఎట్లా తీసుకుంటావు అని అడిగినోడు ఈయన. మరి ఇప్పుడు దానం నాగేంద్ర గారు రాజీనామా చేసిందా? రేపు కరీంనగర్లో కూడా ఇంకొక ఆయన రాజీనామా చేయకుండా తీసుకొని టికెట్ ఇస్తారట. అంటే అధికారం లేనప్పుడు మాట్లాడే మాటలు, అధికారం వచ్చిన తర్వాత వచ్చేటువంటి మాటలు ఎట్లా ఉంటే ఒకసారి ఆలోచన చేసుకోండి. అందుకని ఎవడు మనోడు, ఎవడు మందోడు, ఎవడికి క్లారిటీ ఉన్నది, ఎవడికి క్లారిటీ లేదు, ఎవడి స్వార్థపడు, ఎవడు ఇంత తపన పడుతున్నాడు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే దానికోసం అనే ఆలోచన కనుక మనం చేయకపోతే కష్టమైంది. కాబట్టి నేను ఒకటే, మేము ఇంత పొద్దున మీకు ఎందుకు డిస్టర్బ్ చేసినాం? అరే వీళ్ళు కాలనీలలో లీడర్షిప్ చేసేటోళ్ళు, 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటోళ్ళు. కాబట్టి మీరు 100 మందే కావచ్చు కాక ఒక 1000 మందిని చెప్తారేమంటుండే ఆశతోటి. మాకు ఆశ కదా, ఈ ప్రజాస్వామ్యం వస్తుందని ఆశ. కాబట్టి ఆశలో వచ్చినాం. తప్పకుండా మీరు ఈ కర్తవ్యాన్ని మీ చేతులు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని నిలపాలని, ధర్మాన్ని కాపాడాలని, దేశ రక్షణలో, దేశ పురోగతిలో మీరు భాగం పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ